హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 డేస్ తర్వాత నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను. సో, ఇవాళ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ ఇన్ ఇండియా. సో, ఎందుకంటే ఐయామ్ మేకింగ్ కంప్లీట్ కంటెంట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. అందరికి ఉంటుంది కదండీ. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ ఏ రేంజెస్ ఉంటాయి? సాలరీస్ బాగుంటాయా? బాగుండవా? ఐ థింక్ ఐ మేడ్ ఆల్రెడీ వీడియో ఆన్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గురించి. సేమ్ ప్రీవియస్ ఆహ్, వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో, ఇవాళ కంప్లీట్‌గా సాలరీస్. ఎందుకంటే ఏ జాబ్ జేసినా గానీ ఎవరికైనా సాలరీ ఇంపార్టెంట్. సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, హార్డ్‌వేర్ అవ్వచ్చు, డిజిటల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో, టుడే హానెస్ట్ ఐ మీన్ నేను ఏదైనా హానెస్ట్ అని జెప్తాను అంతే. ఎందుకంటే ఇక్కడ మన అబద్ధం చెప్పడానికి ఏమి ఉండదు. సో, డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ తక్కువే ఉంటాయి. మీరు కంపేర్ టు సాఫ్ట్‌వేర్ గానీ ఆర్ ఎనీ అదర్ హెల్త్ రిలేటెడ్ గానీ కంపారిజన్ డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ చాలా తక్కువే ఉంటాయి. ఇప్పుడు మినిమమ్ అన్నా ఒక 10,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మాక్స్ 25,000 వరకు ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు హైదరాబాద్ గానీ, ఆర్ బెంగుళూరు లొకేషన్స్‌కి మనం ప్రిఫర్ చేస్తాం. దట్ టూ ఇన్ ద సౌత్ స్టేట్స్ ఉన్నప్పుడు. సో, జనరల్ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలరీ వెర్షన్స్. లైక్ హైదరాబాద్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తారంటే, ఒక 3 మంత్స్ ఫ్రీ ఇంటర్న్‌షిప్ అని ఉంటారు. అంటే మనకేమి డబ్బులివ్వరు గానీ, మోస్ట్‌లీ 8 మంది వర్క్ చేపిస్తారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇట్లా అనేసి. బోత్ ఫర్ ఆన్ సైట్‌కి ఆర్ ఆఫ్ సైట్ కూడా ఉంటాయి. అంటే రిమోట్‌కి. నేను చాలా చూసాను అండ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. లైక్ ఇట్లా ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఉంటాము. 3 మంత్స్ ఇస్తాము. లేకపోతే రిమోట్ అయినా సరే ఇంత ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఇస్తాము. రియల్ ప్రాజెక్ట్స్ ఇస్తాము. సర్టిఫికేట్ ఇస్తాము. సంథింగ్ ఇట్లా ఉంటాయి. బట్ ఇది వేస్ట్ అండి. మీరు 3 మంత్స్ ఫ్రీగా వాళ్ళ కింద వర్క్ చేయాలంతా లేకపోతే కొన్ని ఉంటాయి. 45 డేస్ ఇది ఎంత సేమ్ ఫ్రీ ఇంటర్న్ అనేసి. ఇది కూడా వేస్ట్ చెప్పాలంటే. మీరు కొంచెం స్కిల్ నేర్చుకునండి. ఐ మీన్ ఎస్‌సిఓ గాని, గూగుల్ యాడ్స్ అంటే కంప్లీట్ డిజైనింగ్, సోషల్ మీడియా బాగా నేర్చుకుంటే ఈజీగా మినిమమ్ మీకు 10కి ఈజీగా వచ్చేస్తుంది. మీకు పెద్ద కష్టం పడదు 10కి రావడానికి. మీరు ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే 15 మ్యాండేటరీ అండి. 15 యావరేజ్ అండి. మీరు ఒక రకమైన కంపెనీలు చూసుకొని మరీ స్టార్టప్ కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ కాకుండా కొంచెం ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కొంచెం బాగుండే కంపెనీలు చూసుకుంటే మీకు 15 గ్యారంటీ వస్తాయి. అండ్ మీరు 10 లోపు వర్క్ చేయకపోవడం ఒకటే, చేయకపోయినా ఒకటి. ఎందుకంటే మరీ 10కి హైదరాబాద్ అని బెంగుళూరు పీజీస్‌కి అక్కడికే మొత్తం డబ్బులు సరిపోతాయి. ఇంక మీరేం ఎర్న్ చేస్తారంటే సో 10కి ఇప్పుడు జాయిన్ అవ్వద్దండి. 15 మీకు కొంచెం ఒక 1 వీక్ ట్రై అయినా, ఒక 1 వీక్, 2 వీక్స్ ట్రై అయినా వస్తాయి. లేదు మీకు సబ్జెక్ట్ బాగుండి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆహ్, ఇంటర్వ్యూ బాగా ప్రిపేర్ అయ్యి, మీకు యాడ్స్ పైన సబ్జెక్ట్ ఉండి, ఎస్‌సిఓ పైన ర్యాంకింగ్, కంటెంట్ పైన నాలెడ్జ్ ఉంటే ఈజీగా 25 అనేది రేర్ అవుతుంది. అంత అన్ని కంపెనీ ఇవ్వరంత. బట్ 15-20 మీరు కొంచెం ఈజీగా గ్రాబ్ చేయొచ్చు. ఈవెన్ మీరు కావాలంటే ఇప్పుడు సింపుల్‌గా గూగుల్‌ని అడగండి సరిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ ఇండియా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండియా చూస్తే ఆల్మోస్ట్ చూడండి 2.5 టు సాలరీస్ ఇండియా ఫ్రెషర్స్ అది 60 చూపిచ్చేసింది ఏకంగా. ఆహ్, బిట్వీన్ 2.5 అన్నా కూడా 15-30 మాక్స్ ఇంతే ఉంటది. ఇక్కడ ఇంగా మీకు స్పెసిఫిక్‌గా లైక్ ఎస్‌సిఓ ఎగ్జిక్యూటివ్ 1.8 నుంచి అంటే 15 ఉంటుంది. సోషల్ ఎగ్జిక్యూటివ్ యాడ్స్‌కి ఆల్వేస్ మీకు ఎక్కువుంటాయి. ఎందుకంటే రియల్ బడ్జెట్ ఉంది కాబట్టి కొంచెం దాంతో పోలిస్తే ఒక 3000, 5000 వరకు ఎక్స్‌ట్రానే ఉండొచ్చు అంతే. దట్ సిటీస్ చూడండి. బెంగుళూరు, ముంబై, ఢిల్లీతో అయితే ఎక్కువుంటాయి. ఇంగా టైర్ 2 మనకు అవసరమే దట్ సౌత్ ఇండియా అయితే బెంగుళూరు మనకు ప్రిఫరబుల్ అంతా. అండ్ మోర్ ఈవెన్ మనం టూల్స్ వాడదాం. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే మొత్తం టూల్స్ చాట్‌జిపిటి, జెమినీ, క్యాన్వా, సెమ్‌రష్ ఎక్సెట్రా టూల్స్ అన్నీ ఉంటాయి. మనం టూల్‌ని అడుగుదాం మనతో. చాట్‌జిపిటి
What are the salaries for digital marketers in Hyderabad and Bangalore locations for freshers? Minimum, average, maximum. సో, డిజిటల్ మార్కెటింగ్ ఒకటే అండి. ఎంతసేపు మనం టూల్స్‌నే వాడ్డాం అంతా. అందరికీ చాలా భయం ఉంటది. ఏఐ భయం. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ భయం ఏమి ఉండదు అంత. మనం ఇంతసేపు టూల్స్‌ని బాగా వాడతాం. ఇప్పుడు చూడండి మన గూగుల్ అయితే ఇంత ఇచ్చాడంట. మనం ఒకటి స్క్రోల్ చేస్తా పోయినాం అంతా. అదే చాట్‌జిపిటి క్వెరీ చేసాడంతా. హైదరాబాద్, బెంగుళూరు మినిమమ్, యావరేజ్, మాక్సిమం 15. బెంగుళూరు కొంచెం కాస్ట్ ఆఫ్ అంతా కొంచెం ఇది వేరుండదు కాబట్టి కొంచెం బెటర్ సాలరీస్ ఉంటాయి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలానే ఉంటుంది. నేను చెప్పిన స్మాల్ ఏజెన్సీస్‌కి 15, 20 కొంచెం మీడియం 22 స్టార్టప్ 25 మరీ ఎంఎన్‌సి అంటే ఇంగ ఇప్పుడు గూగుల్ లేకపోతే నావీపే ఎంతమందికి ఐడియా ఉంటుంది మీకు? నావీపేది నేను చూసా ఒకసారి. డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కూడా 30,000 ప్లస్ ఉందంతా. సో, కంపెనీ బట్టి, మన స్కిల్ బట్టి, టైం బట్టి కుదురుతాయి ఇవన్నీ. మోస్ట్‌లీ స్కిల్స్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఎస్‌సిఓ ఇంకా ఓన్లీ సర్టిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ మనకు 15,000 వస్తది. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సర్టిఫికేషన్ ఇప్పుడు మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మాకు ప్రొవైడ్ చేస్తున్నంత ఐ మీన్ వేర్ అదర్ దెన్ మై డిజిటల్ మార్కెటింగ్. సో, కొంతమంది ఐ మీన్ కొంతమంది అందరూ ప్రొవైడ్ చేస్తారు సర్టిఫికేట్స్ అంతా. సో, మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్‌తో మీకు ఈజీగా 15,000-20,000 వస్తాయి. అండ్ ఇంకా చెప్పాను ఫ్రీ ఇంటర్న్‌షిప్ అనేసి. అంటే ఫ్రీ ఇంటర్న్‌షిప్ కాకుండా అంటే ఇది ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాతే ఇంక వస్తాయి మనకంత ముందు రావంత. సో, దిస్ ఈస్ ద స్కిల్ మీన్ సాలరీస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ సౌత్ ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగుళూరు. సో, ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది అంతా. మరి స్టార్టింగ్ 15 వస్తే ఇంక గ్రోత్ ఎప్పుడు పెరిగేది? సాఫ్ట్‌వేర్ స్టార్టింగ్ 40 వచ్చేస్తుంది. అది ఈజీగా 50, 60, 1 దాకా వెళ్ళిపోతారు. మరి డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు మనం 1 దాకా పోయేదంటే పెద్ద కష్టం కాదండి. హ్యాపీగా మీరు మంచిగా స్కిల్ నేర్చుకునేసి, యాడ్స్ మీద బాగా బడ్జెట్ పెట్టి, మంచిగా రిజల్ట్స్ ఇస్తే ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్రెషర్స్ కూడా కొన్ని ఎంఎన్‌సీ కంపెనీస్ 45,000 ఇస్తారు. సో, 2 ఇయర్స్ ఈజీగా 1,00,000 దాటేస్తుంది అంతా ఇది. అండ్ కంపెనీస్ లైక్ రెడ్ బస్ నేను ఒకసారి రెడ్ బస్ చూసాను అంతే సిస్టమాటిక్ స్పెషలిస్ట్ కింద. ఫ్రెషర్స్ కూడా మోర్ దెన్ 40,000 ప్లస్ సాలరీ ఉంది. సో, ఇట్స్ మీరు టాప్ కంపెనీస్ ఉన్నప్పుడు, స్కిల్స్ ఉన్నప్పుడు మీకు సాలరీస్ ఈజీగా ఉంటాయి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మనకున్న ఆపర్చునిటీస్ జాబ్ ఫ్రీలాన్సింగ్ గూడా ఉంటుంది. మీరు హ్యాపీగా క్లయింట్స్ పట్టుకొని మీ వర్క్ మీరు ఎర్న్ జేసుకోవచ్చు. లేకపోతే అఫిలియేట్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద వీడియోస్ చేశాను. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకునే ఎవరైనా సరే మీరు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సింది. బ్లాగింగ్ అంటే యూట్యూబ్. ఇప్పుడు సింపుల్ మీరు నా మాదిరి యూట్యూబ్ చేసుకునేసి మరేం జేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టం వచ్చిన టాపిక్ పైన ఒక నీచ్ పైన ఉంటాం. బట్ ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ వేరే అదర్ ఇండస్ట్రీ చేయలేవు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేయగలుగుతారు. So keep one thing in mind. డిజిటల్ మార్కెటింగ్స్ మేబీ సాలరీస్ లో బట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అదర్‌వైస్ ఎక్కువ ఉంటాయి. మనీ హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. స్ట్రెస్ ఉండదు. టెన్షన్ ఉండదు. కెరియర్ భయం అస్సలు ఉండదు అంతా. డిజిటల్ మార్కెటింగ్ అనేది రన్నింగ్ రేస్ టైప్. మీరు సింపుల్‌గా తీసుకోండి. 10/3 విన్నర్స్ ఉంటారు. రన్నింగ్ రేస్. అందరూ ఫస్ట్ ర్యాంకే ట్రై చేస్తారు. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కాంపిటీషన్ ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ కూడా సెకండ్, థర్డ్ ర్యాంక్ పొజిషన్‌తో కాంపిటీషన్ తక్కువ. మీరు ఈజీగా విన్ అవుతారు. బట్ ఫస్ట్ ర్యాంక్ విన్ అది వేరు. థర్డ్ ర్యాంక్ వేరు. కానీ కాంపిటీషన్ ఈజీగా ఉంటుంది కదా! సో, మీరు కోర్స్ నేర్చుకోవాలని జస్ట్ కామెంట్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి ఆర్ వెబ్‌సైట్ విజిట్ చేయండి. కాంటాక్ట్ మీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఐ రికమెండ్ వేర్ ఐ లెర్న్ ద స్కిల్స్ కంప్లీట్‌లీ A to Z. So that's it for today's video. Keep like, share, subscribe the channel so content reach more people.